పాదాలు పట్టుకొని వెళుతున్న పిల్లలకు అమ్మ భాషను దూరం చేయకండి అని తెలుగుదండు వ్యవస్థాపకుడు పరవస్తు ఫణిశయన్ పూరి పాలకులకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా విశాఖ తెలుగు తల్లి విగ్రహం వద్ద ఆమ్ భాష గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో పాకిస్తాన్ నుండి విడిపోయిన బంగ్లాదేశ్పై బలవంతంగా మరో భాషను రుద్దడానికి ప్రయత్నించగా అక్కడ యువకులు గట్టిగా ప్రతిఘటించారని, ఆ పోరాటంలో కొందరు యువకులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఆనాటి నుండి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటున్నారని వెల్లడించారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. మాతృభాష దినోత్సవాన్ని మనం 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇదే తేదీని జరుపుకుంటున్నాం. కారణం ఏంటి అంటే 1956 వరకు తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి మన ఈ నేటి బంగ్లాదేశ్ ఆ దేశ ప్రజల మీద ఉర్దూ భాషను రుద్దడానికి పాకిస్తాన్ వాళ్ళు ప్రయత్నం చేస్తే మా మాతృభాష బెంగాలీ, మా అమ్మ భాష బెంగాలీ, అన్య భాషను మా మీద రుద్దడానికి మీరెవర్రా అని అక్కడి యువత ప్రజలంతా కూడా ఎదురు తిరిగి పోరాటం చేశారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళంతా చచ్చుదద్దమ్మలు కాదు కాబట్టి, మాతృభాష మీద వాళ్ళకి మమకారం ఎక్కువ కాబట్టి ఆ మహనీయులు వాళ్ళ అమ్మ భాష కోసం పోరాటం చేశారు. ఆ పోరాటంలో కొంతమంది యువకులు సుమారు ఒక 3-4 తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పించేశారు. ఆ వీరుల స్మృతికి నివాళిగా ఈరోజు ప్రపంచమంతా కూడా అంతర్జాతీయ మాతృభాషలు వర్ధిల్లాలి, ప్రపంచంలోని ప్రతి మాతృభాష గొప్పదే, ఎవడి మాతృభాష వాడికి ఇంకొంచెం గొప్పది, కాబట్టి అమ్మ భాషను అందరూ కాపాడుకోవాలి అనే నినాదాన్ని ప్రజలందరికీ వినిపించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన తెలుగు వారికి, మన తెలుగు తల్లిదండ్రులకు ముఖ్యంగా వారి పాదాలు పట్టుకొని మరి ఒక విన్నపం, మీ బిడ్డలకు ఎన్ని భాషలైనా నేర్పించండి. అది ఆంగ్లం కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, చైనా కావచ్చు, దిక్కుమాలిన ఏ భాష అయినా అద్భుతంగా నేర్పించండి. కానీ అమ్మ భాషను మాత్రం వాళ్ళకు దూరం చేయొద్దు. ఎందుకంటే మన దేశ చరిత్ర, మన జాతి చరిత్ర, మన మహనీయుల యొక్క మూలాలన్నీ కూడా మన మాతృభాషలోనే ఉంటాయి. ఆ మాతృభాష నిలబడ్డప్పుడే మన దేశం నిలబడుతుంది. మన మాతృభాష అనేది పునాది దేశానికి. కాబట్టి మీ పాదాలు పట్టుకొని మరి వేడుకుంటున్నాం, మన తెలుగు భాషను మన బిడ్డలకు దూరం చేయొద్దని మరీ ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. అమ్మ పాలబోలు కమ్మని ఇంపైన మాధుర్యములికించు మాతృభాష, మదిలోన భావాల సొదలను వినిపించి ఎదలను స్పృశించనించు భాష, అప్రయత్నముగాను ఆలోచనలయందు నిదురలోనైన నా కదులు భాష, పుట్టిన పసిపాప ఓరున ఏడ్వంగ తొలుదొల్తలాలించు తొంటి భాష, మాతృభాషను మనమున మనన చేసి అన్య భాషలో పలుకులనందవచ్చు. తల్లి చెవి కోసి దిద్దులు చల్లగాను పిన్ని కందిచ్చు తలపుల విజ్ఞ